దేవాలయానికి వెళ్ళాము, లేదా ఒక విష్ణు దేవాలయానికి వెళ్ళాం. ఎలా నమస్కరించాలి? గుర్తుపెట్టుకోండి. పురుషులు ఎప్పుడు కూడా మీరు దేవాలయంకి వెళ్ళినప్పుడు వీలైనంత వరకు సాష్టాంగ నమస్కారం చెయ్యాలి. మీ శరీరంలో అన్ని అవయవాలు, అన్ని భాగాలు నేలకి తాకేటట్టుగా సాష్టాంగ నమస్కారం పూర్తిగా బోర్లా పడి నమస్కరించే పద్ధతి పురుషులు చేయాలండి. ఇక స్త్రీలు సాష్టాంగ నమస్కారం ఎప్పుడు చేయకూడదు. స్త్రీలు చేసే నమస్కారాన్ని పంచాంగ నమస్కారం అంటారు. అంటే స్త్రీ శరీరంలోని 5 భాగాలు మాత్రమే నేలను తాకాలి. స్త్రీ యొక్క స్తనాలు గాని, స్త్రీ యొక్క ఉదరం గాని, లైంగిక అవయవాలు గాని నేలను తాకకూడదండి. ఎందుకంటే భూదేవత కూడా స్త్రీమూర్తి కదా! సో, స్త్రీమూర్తి అయిన భూదేవత స్త్రీలని రెస్పెక్ట్ చేస్తే, "అమ్మా! నువ్వు ఈ విధంగా సాష్టాంగ నమస్కారం చెయ్యొద్దు తల్లి. నువ్వు పంచాంగ నమస్కారం చెయ్యి చాలు" అని జెప్పేసి ఆ తల్లి చెప్పిందనమాట. అందుకోసమే స్త్రీలెప్పుడు కూడా పంచాంగ నమస్కారం చేస్తారు. అంటే ఈ భాగాలు నేలను తాకకుండా వాళ్ళు తన శిరస్సుని మోకాళ్ళపై కూర్చొని శిరస్సుని నేలకి తాకించి చేసే నమస్కారం. స్త్రీలు చేసే పంచాంగ నమస్కారం. పురుషులు కంపల్సరీ సాష్టాంగ నమస్కారం చేయాలి. భగవంతుడు మనకిచ్చిన ఈ శరీరాన్ని భగవంతుడి ముందు పెట్టి, "స్వామి ఈ దేహం నీవిచ్చిన ప్రసాదం. కానీ ఈ దేహాన్ని నీ దగ్గర నేను అర్పిస్తున్నానని" చెప్పి తన అన్ని ఇంద్రియాల్ని భగవంతుడి పాదాల ముందు నేలకి తాకేటట్టుగా పెడితే అది నిజమైన వందనం.